నమస్తే, వెల్కమ్ టు బిగ్ స్టోరీ. ప్రకృతి అందాలకు పుట్టినిల్లు నల్లమలాడోలు. కొండకోనల నడుమ పారేటి సెలయల మధ్యన కొలువైన నరహరి భక్తుల మొక్కులు తీర్చే 9వ అవతారం. శ్రీమత్పయోనిధి నికేతన చక్రపాణే భోగీంద్ర భోగమణి రంజిత పుణ్యమూర్తే. ఆధ్యాత్మిక ఆధారాలకు, శతాబ్దాల చరిత్రకు నిదర్శనం ఈ ప్రాంతం. ఇంతకు ఈ ప్రాంతం ఎక్కడ ఉంది, ఎవరు ఆ నరహరి తెలుసుకోవాలంటే పదండి కర్నూలు జిల్లా అహోబిలానికి. యోగేశ శాశ్వత శరణ్య భవాబ్ధిపోత లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. బ్రహ్మేంద్ర రుద్ర మరుదర్క కిరీట కోటి సంఘట్టితాంగ్రి కమలామలకాంతికాంత లక్ష్మీలసత్కుచ సరోరుహరాజహంస. లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. సంసార ఘోర గహనే చరతో మురారే మారోగ్ర భీకర మృగ ప్రవరాదితస్య ఆర్తస్య మత్సర నిదాఘని పీడితస్య. లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. సంసారకూపమతి ఘోరమగాధమూలం సంప్రాప్య దుఃఖశత సర్పసమాకులస్య దీనస్య దేవకృపణా పదమాగతస్య. లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. రాయలసీమ ముఖద్వారం కర్నూలు జిల్లా. కర్నూలు అంటేనే గుర్తుకొచ్చేది కొండారెడ్డి బుర్జు. మరి ఇక్కడ కత్తులకి, కాకారణలకి, కరువుకి నిలయం కర్నూలు జిల్లా. మరి ఈ కరువు, ఈ యొక్క ఫ్యాక్షన్ పడగ నీడలో గ్రామాలు నాశనమైన, ఊర్లు మొత్తం ఇక్కడ ఉన్నటువంటి మన ఫ్యాక్షన్ పడగలో సమాధి అయినటువంటి గ్రామాలు ఒక కోణంలో చూసాం. మరో కోణంలో చూసినట్లయితే కర్నూలు జిల్లా ఆధ్యాత్మికంగా మరి కొలువైనటువంటి శ్రీశైల మల్లన్న, యాగంటి బసవన్న, మహానంది నందీశ్వరుడు, అదేవిధంగా ఈ తూర్పు ప్రాంతంలో రాఘవేంద్ర స్వామి, చెప్పుకోదగ్గ వైష్ణవ క్షేత్రం కూడా నల్లమల అడవుల్లో వెలిసినటువంటి అహోబిల పుణ్యక్షేత్రం లక్ష్మీనరసింహస్వామి సహజ సిద్ధంగా వెలిసినటువంటి ప్రాంతం. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలం అహోబిలం హిందూ యాత్రికులకే కాక పర్యాటక కేంద్రంగా ప్రసిద్ధి. ఈ ప్రాంతం ముఖ్యంగా వైష్ణవ యాత్రికులకు పవిత్ర పుణ్యక్షేత్రం. పురాణ ప్రసిద్ధిగాంచిన అహోబిలంను అహోబలం అని కూడా అంటారు. నరసింహుడి బలాన్ని, శక్తిని దేవతలు ప్రశంసించటం వల్ల అహోబిలమైంది. ఎగువ మహాబలం నందు ప్రహ్లాదుని తపస్సుకు మెచ్చిన ఆ నరహరి స్వయంభూగా బిలం నందు కొలువయ్యాడు. అందువల్లనే అహోబిలం అని దీనికి పేరు. నల్లమల అడవుల్లో నరహరి తన 9 అవతారాల్లో భక్తులకు దర్శనమిస్తుంటాడని, అందుకే ఈ క్షేత్రాన్ని నవనారసింహ క్షేత్రంగా పిలువబడుతుంది అని చెప్తుంటారు. ఈ అహోబిల క్షేత్రాన్ని 1830లో కాశీయాత్ర చేసిన చరిత్రకారుడు ఏనుగుల వీరాస్వామయ్య తన గ్రంథ కాశీయాత్ర చరిత్రలో వర్ణించారని చరిత్ర చెప్తోంది. ఆ గ్రంథంలో 1830 నాటికి ఎగువ అహోబిలానికి, దిగువ అహోబిలానికి మధ్యలో చీకటి గల అడవిని ప్రస్తావించాడు. దిగువ అహోబిలంలో కొన్ని పేదల గుడిసెలు ఉండేవని, ఎగువన అవి లేవని, జలము రోగప్రదం కావడంతో మనుష్యులు నివసించేందుకు భయపడేవారని వీరాస్వామయ్య తన గ్రంథంలో వ్రాశారు. ఇక ఈ భూప్రపంచంపై ఉన్న 4 దివ్యమైన నరసింహ క్షేత్రాలలో అహోబిల క్షేత్రం ఒకటని చరిత్రకారులు చెప్తున్నారు. అహోబిల క్షేత్రానికి మరో కథనం ఉంది.
పురాణాల్లో రాక్షసుడైన హిరణ్యకశిపుని సంహరించడానికి తన భక్తుడైన ప్రహ్లాదుని రక్షించడానికి స్తంభమునందు ఉద్భవించిన స్థలమే ఈ అహోబిల క్షేత్రమని కొంతమంది ఆధ్యాత్మికవేత్తల అభిప్రాయం. అయితే ఈ స్థల పురాణం గురించి వ్యాస మహర్షి సంస్కృతమునందు బ్రహ్మాండ పురాణం అంతర్గతంలో 10 అధ్యాయాలు 1046 శ్లోకములతో అహోబిలం గురించి వ్రాయబడినది. ఇక ఎగువ అహోబిలంలో మొదటిది అహోబిల నరసింహ, రెండవది క్రోధ నరసింహ, మూడవది జ్వాలా నరసింహ, నాలుగవది మాలోల నరసింహ, ఐదవది కారంజి నరసింహ. దిగువ అహోబిలంలో మొదటిగా ఉన్నది యోగానంద నరసింహ, రెండవదిగా ఉన్నది ఛత్రావత నరసింహ, మూడవదిగా ఉన్నది పవన నరసింహ, నాలుగవదిగా ఉన్నది భార్గవ నరసింహస్వామి ఆలయాలుగా ఉన్నాయి. చాగంటి కోటేశ్వరరావు గారి శిష్యులు విశాఖపట్నం, హైదరాబాద్, గుంటూరు ఇక్కడ తదితర ప్రదేశాల నుంచి ఒక బృందంగా వచ్చాం. స్వాతి నక్షత్రం రోజు నవనారసింహులు చూడాలనే ఉద్దేశంతో ఉదయం 5 గంటలకు బయలుదేరి ముందు జ్వాలా నరసింహస్వామి దర్శనం చేసుకుని ఇప్పుడు వరాహస్వామి దర్శనం చేస్తున్నాం. తర్వాత మల్లోల స్వామి దర్శనానికి వెళ్తాం. ఇవాళ మాకు చాలా అదృష్టం. వ్యయ ప్రయాసాలు కోర్చి వచ్చినా సరే మాకు చాలా తృప్తిగా ఆనందంగా ఉంది. ఇది అందరికీ దక్కిన అవకాశం. మా జన్మ ధరించి పావనమైందని, ధన్యమైందని మేము భావిస్తున్నాం. అహోబిలంలో వేంచేసి ఉన్న పుణ్యక్షేత్రాల స్థల పురాణంతో పాటు నవనారసింహ స్వాములను దర్శించుకునేందుకు ఎలా వెళ్ళాలి, మార్గం ఎలా ఉందో చూద్దాం పదండి. ఈ పుణ్యక్షేత్రాల స్థల పురాణంతో పాటు నవనారసింహ స్వాములను దర్శించుకునేందుకు ఎలా వెళ్ళాలి, మార్గం ఎలా ఉందో చూద్దాం పదండి. ప్రోత్కండిత ప్రచురతాలుకమస్తకస్య క్రోధ నరసింహ. వరాహ నరసింహస్వామి ఎగువ అహోబిలానికి ఆలయానికి 1 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. హిరణ్యకశిపుడు దేవత యొక్క ప్రతిమను, ఒక పంది యొక్క ముఖం ఉంది మరియు లార్డు అతని భార్య లక్ష్మితో పాటు కనిపిస్తుంది. అందువల్ల ఆలయ లార్డ్ ఇక్కడ క్రోధాకార నరసింహస్వామి అని అంటారు. మూడోసారి రావడం స్వాతి నక్షత్రంకి చాలా బాగుంటుంది. ఇక్కడ మన కోరికల్ని మనం మనసులో అనుకొని ఇక్కడ స్వామిని దర్శిస్తే అవి నెరవేరుతాయని ఒక ఇది ఉంది. ఇక్కడ విశిష్టత నాకు చాలా జరిగినాయి కూడా. చాలా ఆనందంగా ఉంది ఇక్కడ దర్శించుకున్నందుకు. ఈరోజు స్వాతి నక్షత్రము 27 రోజులకు ఒక స్వాతి నక్షత్రం వస్తుంది. ఈ నక్షత్రం స్వామికి అత్యంత ప్రీతివంతమైన నక్షత్రము, స్వామి నక్షత్రము. ఇక్కడ ఈ అహోబిలము హిరణ్యకశిపుని సామ్రాజ్యం అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఇక్కడ 9 మంది నవలక్ష్మణ స్వాములు వెలిసినారు. ఈ 9 మంది నవలక్ష్మణ స్వాములు ఒక్కొక్కరు ఒక గ్రహానికి అధిపతిగా వెలిసి ఉన్నారు. కాబట్టి ఇక్కడ 9 మంది నవలక్ష్మణ స్వాములను ఈ స్వాతి నక్షత్రం రోజు దర్శించుకోవడం వల్ల మనకు ఉన్న ప్రాబ్లమ్స్ కానీ, తర్వాత గ్రహ దోషాలు కానీ ఏమైనా పోతాయని చెప్పేసి ఇక్కడ చెప్తారు. అహోబిలం లక్ష్మీనరసింహస్వామి ఆలయం ప్రముఖ వైష్ణవ పుణ్యక్షేత్రం. ఈ ఆలయంలో మరి నవనరసింహస్వామిని దర్శించుకునేందుకు కొండ లోయల్లో, నల్లమల అడవుల్లో, మరి పారేటి సెలయేటి మధ్యన నడిచేటువంటి దారిలో వెళ్లాల్సింది. జ్వాలాముఖి నరసింహస్వామిని దర్శించుకునేందుకు కొండ లోయల నుంచి మనం వెళ్ళేటువంటి దారిలో మనం వెళ్తాం. జ్వాలా నరసింహ. హిరణ్యకశిపుని రాజ్య ముఖద్వారం జ్వాలా నరసింహస్వామి ఆలయం. అచలచేయమేరు అనే ఒక కొండపైన ఈ ఆలయం ఉంది. ఇది ఎగువ అహోబిలం ఆలయం నుండి 4 కిలోమీటర్ల దూరంలో ఉంది. హిరణ్యకశిపుడు రాజ్యంలో నమో నారాయణ పదం వినపడకూడదని ఆజ్ఞాపిస్తాడు రాజు. ఆ నరహరిని కొలిచిన వారందరూ శిక్షార్హులని శాసనం చేస్తాడు. హిరణ్యకశిపుని సంహరించేందుకు ఆ రాజుకు నారసింహస్వామి అంశంతో పుట్టిన కుమారుడే భక్త ప్రహ్లాదుడు. భక్త ప్రహ్లాదుడు నరహరికి ప్రథమ భక్తుడు. రాజ్యంలో నరహరిని కొరవడం జీర్ణించుకోలేని హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడిని చంపేయండని తన సైన్యాన్ని ఆదేశిస్తాడు. దీంతో ఉగ్రరూపుడైన నరసింహస్వామి ఒక స్తంభంలో దర్శనమిచ్చి హిరణ్యకశిపుడిని సంహరిస్తాడు. ఎంతకు ఆ స్వామి క్రోధం తగ్గకపోవడంతో రక్తంతో తడిచిన చేతివేళ్లను రక్తకుండంలో అద్దడంతో ఆయన ఆవేశం చల్లారిందని స్థల పురాణం తెలుపుతుంది. లభ్యం లక్ష్మీనారసింహం శరణం ప్రపంచి స్వామి జ్వాలా నరసింహస్వామిని పేరు ఇక్కడ కృతయుగంలో హిరణ్యకశిపుని యొక్క ప్యాలెస్ అంటే కోట కూడా అండి. రత్నావతి పురం అనే గ్రామం. ఈ గ్రామానికి, రాజ్యానికి హిరణ్యకశిపుడు రాజు. ఆయన పరిపాలనలో నమో నారాయణ మంత్రాన్ని ఎక్కడ కూడా పలకకుండా ఋషులకు, దేవతలకు అందరికీ ఆజ్ఞాపిస్తారు. స్వామి ఆ యొక్క హిరణ్యకశిపుని కాలంలో నమో నారాయణ పదం వినిపించకుండా చేసినటువంటి హిరణ్యకశిపుని యొక్క రాజ్యంలో ప్రహ్లాదుడు అనేవాడు ఒక ఉత్తమోత్తముడైనటువంటి ప్రహ్లాదుని హిరణ్యకశిపుని కుమారునికి ఉద్భవించడం, నారాయణంశంతో ఉద్భవిస్తారు. వారి రాజ్య పరిపాలనలో కూడా ప్రహ్లాద సన్నిధి ఉన్నది. ఆ ప్రహ్లాద పాఠశాల అంటారు. అక్కడ స్వామి ప్రహ్లాద వేద విద్యాసం చేసినటువంటి స్వామి క్షేత్రం.
తర్వాత ఈ జ్వాలా నరసింహస్వామి అండి. ఇక్కడంతా కూడా ఇక్కడ స్వామి హిరణ్యకశిపుని కోట ఉద్భవించి స్తంభే అవతార స్తౌన నిలభ్యం లక్ష్మీనారసింహం శరణం ప్రపద్ది. ఈ స్తంభంలో స్వామి ఉద్భవించి హిరణ్యకశిపుని సంహారణార్థం ఇది ముఖద్వారం అండి. హిరణ్యకశిపుని కోట ముఖద్వారము. ఈ ముఖద్వారంలో స్వామి హిరణ్యకశిపుని సంహరించే స్వామి. ఇక్కడ మరో విశేషం ఏమిటంటే స్వామివారి దర్శనం కోసం వచ్చిన భక్తులలో నడవలేని వారికి పల్లకి మోసేవారు ప్రత్యేకంగా కనిపిస్తారు. నడవలేని భక్తులను మోసుకుంటూ తీసుకెళ్తారు. అయితే పల్లకి మోసేవారికి ఆలయ అధికారులతో పాటు ప్రభుత్వం కూడా తగిన గుర్తింపు ఇవ్వడం లేదు. భక్తులు ఇచ్చే డబ్బులు సరిపోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ అహోబిలం నరసింహస్వామి చాలా ప్రసిద్ధి అని వచ్చాము. అందరం 15 మంది కలిసి వచ్చాము. చాలా సరదాగా ఈ ట్రిప్ బాగుంది. కానీ నేను నడవలేని వాళ్ళకని ఈ డోలీ వాళ్ళు బాగా సహకరిస్తున్నారు. బాగుంది, అంతా బాగుంది. అక్కడ కూడా దర్శనం బాగా జరిగింది. నాకు నమ్మకం ఆ స్వామి మీద. అనుకున్న కోరికలు తీరుతాయని, స్వామి మంచి ప్రసిద్ధి గలవాడని చెప్పారు. అందుకని వచ్చాము. డోలీ సౌకర్యం కనుక లేకపోయినట్లయితే నాలాంటి వాళ్ళు చాలా ఇబ్బంది పడేవాళ్ళు. ఈ డోలీ సౌకర్యం ఉండటం వలన నాలాంటి వాళ్ళు కూడా దర్శనం చేసుకోవడానికి చాలా బాగుంది. ఇక్కడ వచ్చేసి డోలీ పోతుంటాను. మేము నలుగురు వస్తాము. మనిషికి 500 వస్తుంది. మాకు జీవనాధారకం ఇదే. ఇక్కడ మేము 10 సంవత్సరాల నుంచి పని చేస్తున్నాము. ఇక్కడ వచ్చేసి మాకు ప్రతి యాత్రికులకు దర్శనము, నడవలేకపోతుంటే వాళ్ళకు దర్శనము మేము చేపిస్తాము. వాళ్ళు మాకు ఇంకా మీరే దేవుళ్ళు, సంతోషంగా ఉంది అని వాళ్ళే, మేము చెప్పకపోయినా వాళ్ళే చెప్తారు. మాకు సంతోషంగా ఉంది, మీరు బాగుండాలా, బాగా కష్టపడాలా. మాకు ఇక్కడ లక్ష్మీనరసింహస్వామి 1398లో ఒక బ్రహ్మచారి స్వప్నంలోకి వచ్చి లక్ష్మీనరసింహస్వామి అహోబిలంలో సన్యాసం తీసుకోవాలని కోరతాడు. దీంతో ఆ బ్రహ్మచారి సన్యాసం తీసుకునేందుకు సిద్ధమవుతాడు. ఈ ఘట్టాన్ని జరిపించేందుకు స్వయాన ఆ దేవాది దేవుడు నరసింహుడే భువికి దిగి వచ్చినట్లు నానుడి. ఈ ఆలయం ఎగువ అహోబిలానికి 2 కిలోమీటర్ల దూరంలోని మాలోలలో నరసింహస్వామి ఆలయం ఉంది. మాలోల నరసింహ 1398లో ఒక బ్రహ్మచారి స్వప్నంలోకి వచ్చి లక్ష్మీనరసింహస్వామి అహోబిలంలో సన్యాసం తీసుకోవాలని కోరతాడు. దీంతో ఆ బ్రహ్మచారి సన్యాసం తీసుకునేందుకు సిద్ధమవుతారు. ఈ ఘట్టాన్ని జరిపించేందుకు స్వయాన ఆ దేవాది దేవుడు నరసింహుడే భువికి దిగి వచ్చినట్లు నానుడి. ఈ ఆలయం ఎగువ అహోబిలానికి 2 కిలోమీటర్ల మాలోల నరసింహస్వామి ఆలయం ఉంది. అహోబిళే శ్రీ నృసింహ ప్రేషమంత్రం స్వయం దదౌ యోగిరూపేణ యస్యాస్మై షడఘోపాయమంగళం. శ్రీ మాలోల నరసింహస్వామి సాధురూపంలో ఉన్న నరసింహస్వామి చెప్పిన వెంటనే ఆయన భగవదేచ్ఛగా భావించి సన్యాసం స్వీకరిస్తారు. ఆ విధంగా సన్యాసం స్వీకరించడానికి ముందు సాక్షాత్తు నరసింహస్వామి అతనికి పంచసంస్కారాది కార్యక్రమాలు గావించిన తర్వాత ఇక్కడ అతనికి సన్యాసత్వం అనుగ్రహించినట్లుగా విశేషం ఉంది. ఇటువంటి కొలను లోపల స్నానం ఆచరించి సంధ్యావందనం ఆచరించిన తర్వాత రమాలోల నృసింహస్వామి యొక్క ఉత్సవమూర్తిని మాలోల నృసింహస్వామి దగ్గర పెట్టి ఆరాధన అటువంటి కార్యక్రమాలన్నీ జరిపి స్వామిని తిరిగి సంచారానికి తీసుకువెళ్తారని చెప్పనేసి ఇక్కడ విశేషం. క్షేత్రం గురించి ఫస్ట్ నాకు బాగా తెలిపింది మా తమ్ముడు. అయితే తెలిసినప్పటి నుంచి, అంటే మా బాబు పుట్టక ముందు నుంచి రావడం మొదలుపెట్టాము. ప్రతి సంవత్సరం నా పుట్టినరోజుకి వచ్చేవాడిని. ఇప్పుడు ఒక దాదాపు 8 నెలలుగా ప్రతి స్వాతికి రావడం మొదలుపెట్టాము. కానీ మనిషి అన్నవాళ్ళు ఒక్కసారన్నా ఈ క్షేత్రాన్ని దర్శించి నవనారసింహులు దర్శనం చేసుకుంటే దానికి మించిన భాగ్యం ఇంకొకటి ఉండదని మేము అనుకున్నది. పసిబాల్యంలోనే వైష్ణవునికి, ఆ యొక్క నరహరికి భక్తుడైనటువంటి భక్త ప్రహ్లాదుడు మరి తన తండ్రి హిరణ్యకశిపుడు మరి రాక్షస రాజ్యం ఏలేతున్నటువంటి ఈ తరుణంలో మరి వైకుంఠ వైష్ణవుణ్ణి తలుచుకున్నటువంటి నరహరి, నారాయణుడు ఒక్కడే అని తలిచినటువంటి నరహరి ఈ యొక్క భక్త ప్రహ్లాదుడు మరి తను ఓనమాలు దిద్ది ఈ యొక్క వేద పాఠశాలకు ఉండేటువంటి దారి అహోబిల నల్లమల్ల క్షేత్రంలో, ఇక్కడ నల్లమల అడవుల్లో ఉన్న కొలువైనటువంటిది ఈ యొక్క బడి గుడి యొక్క ప్రాంతానికి పోయేటువంటి దారిలో ఉన్నాం. మనం ప్రధానంగా ఈ దారి గుండా భక్త ప్రహ్లాదుని యొక్క చరిత్రను చూడాలన్నా, భక్త ప్రహ్లాదు ఓనమాలు దిద్దినటువంటి చరిత్ర ఏదైతే ఉందో ఆ యొక్క స్థల పురాణం తెలిపేటటువంటి యొక్క స్థలం ఈ వైపుకు ఉంది. కొండ మీద ఒక గుహలో ప్రహ్లాదుడి బడి ఉంది.
ఇక్కడే ప్రహ్లాదుడు అక్షరాభ్యాసం చేశాడు. ఇక్కడ కనిపించే పెద్ద పెద్ద బండరాళ్లపైన తను ఓనమాలు దిద్దినట్లు భక్తుల నమ్మకం. దీన్ని ప్రహ్లాదుడు నరసింహస్వామికి అంకితం చేశాడు. ఇక్కడ ప్రహ్లాదుడు వేద విజ్ఞానం, యోగాభ్యాసం, రాజనీతి శాస్త్రం నేర్చుకునేటువంటి స్థలము. ఇక్కడ ఈ వేదాద్రి పర్వతంలో యోగానంద నరసింహస్వామి, ప్రహ్లాద వరద స్వామి, సుదర్శన స్వామి అని చెప్పేసి 3 స్వాములు ఉన్నారు. ఇక్కడ యోగానంద నరసింహస్వామి చక్రహస్తము, శంఖహస్తము, యోగ ధ్యానం నుండి ప్రహ్లాదునికి ఇక్కడ యోగాభ్యాసం, రాజనీతి శాస్త్రం, వేద విజ్ఞానం అనుగ్రహించినాడంట. ఆ విజ్ఞానం అంతా కింద మైదానం అంతా వేద విజ్ఞానం అంతా రాసినటువంటి స్థలం ఉంది. ఆ ప్రదేశాన్నంతటిని వేద పాఠశాల అంటారు. ఉగ్రం వీరం మహావిష్ణు జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యు నమామ్యహం ఏకేన చక్రం అప్రేణ కరేణ శంఖం అన్యేన సింధుతనయా మౌలంబ తిష్టన్ వామేతరేణ వరదాభయ హస్తముద్రం లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం. ఇక్కడ అహోబిలానికి ఇక్కడ స్వామి ముఖ్యంగా ప్రహ్లాదుడు చదువుకున్న బడి, గుడి 2 ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మనం ఏదైనా అనుకున్న కోరిక, పిల్లలకి ఏదైనా బాగా చదువుకొని మంచి స్థాయిలో రావాలనేసి స్వామికి దండం పెట్టుకొని ఇక్కడ ఏ రాయి మీద కానీ మనం రాస్తే ఆ కోరిక తప్పక నెరవేరుతుంది. నల్లమల అడవుల్లో వెలిసినటువంటి అహోబిల లక్ష్మీ నరసింహస్వామిలో 9 నవ నరసింహస్వామి దేవాలయాల్లో మరొకటి పావన నరసింహస్వామి దేవాలయం. పావన నరసింహస్వామి దేవాలయానికి వెళ్ళాలంటే కొండ మార్గాన ఏర్పాటు చేసినటువంటి ఈ మెట్ల ద్వారానే వెళ్ళాలి. ప్రధానంగా ఈ మెట్లు 800 పైగా ఉన్నటువంటి ఈ మెట్లకు మొత్తం 72 ఏళ్ల ముదుసలి మొదలుకొని 6 ఏళ్ల వయసు ఉన్నట్టు పిల్లలంతా కూడా నడిచిపోయి ఈ దారి గుండే నడిచిపోతున్నారు. మనం ప్రధానంగా చూస్తూ ఉన్నాం. ఈ దారి ద్వారా పావన లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి పోయేటువంటి దారిలో మనం ఉన్నాం. లక్ష్మీ నరసింహస్వామి ఈ లక్ష్మీ నరసింహస్వామి అవతారంలో మరొక అవతారం. మనం ఈ దారి గుండానే లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకునేందుకు వెళ్తా ఉన్నాం. పవన నరసింహ నది పవన ఒడ్డున ఉంది మరియు ఇది ఎగువ అహోబిలం ఆలయం నుండి 6 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఆలయాన్ని వెళ్లేందుకు 2 మార్గాలు ఉన్నాయి. సుమారు 1000 మెట్లు ఎక్కి దట్టమైన నల్లమల అడవుల మధ్య సెలయేళ్లు దాటుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ భాద్వజ ఋషి స్వామివారు చెంచులక్ష్మి అమ్మవారిని వివాహమాడిన ప్రదేశం ఇది. ఎన్ని పాపములు చేసినా లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుంటే అన్ని పాపములు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. కృతయుగంబ స్వామి ఇక్కడ నవ నారసింహ క్షేత్రం, అహోబిల క్షేత్రం ఆయా రూపాలతో స్వామివారు జ్వాల, అహోబిల, మాలోల, క్రోడ, కారంజ భార్గవాహ, యోగానంద ఛత్రపట పావన నవమూర్తయ. నవ నారసింహ క్షేత్రం, అహోబిల క్షేత్రం, జ్వాల, అహోబిల, మాలోల, క్రోడ, కారంజ 5 నృసింహస్వాములు ఎగువహబలంలో, భార్గవ, యోగానంద, ఛత్రపట 3 నృసింహస్వాములు దిగువహబలంలో, పావన నవమూర్తయ. 9వ మూర్తిగా భరద్వాజ మహాయోగి మహాపాతకహారిణే తాపనీయ రహస్యార్థ పావనాయాస్తు మంగళం. అనేక జన్మ పాపానం పావన నృసింహ దర్శనం పరిహారం. ఇక్కడ భరద్వాజ ఋషికి స్వామివారు చెంచులక్ష్మి సమేత పావన నృసింహస్వామి స్వయంగా ఆవిర్భవించి మహాపాతకహారిణే అనేక జన్మ పాపానం పాపాలు ఏవి చేసినా కానీ స్వామివారిని దర్శించినట్లయితే తొలగిపోతాయి. నవనరసింహను దర్శించుటకు అహోబిలం కొండ వచ్చినాము. జ్వాలా నరసింహులు, మాలా నరసింహులు, వరాహ నరసింహస్వామిని దర్శించి మెట్లన్నీ దాటుకొని కొండంతా దాటుకొని పావులేటి నరసింహస్వామికి వెళ్ళి వస్తున్నాము. నా వయస్సు ఇప్పుడు 72.5 సంవత్సరము. అయినా స్వామి దయ వలన సులభంగా ఎక్కి దిగుతున్నాను. భార్గవ నరసింహస్వామి దిగువ అహోబిలం నుండి 2 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ పవిత్ర కోనేరు. ఈ పవిత్ర కోనేరుకు భార్గవ తీర్థం అని పేరుంది. భార్గవరామ తన తపస్సును ప్రదర్శించారు అని కూడా పిలుస్తుంటారు. దీని సమీపంలో పర్వతంపై అనువైనది. అందువల్ల ఆలయ లార్డు భార్గవ నరసింహస్వామి అని పిలుస్తారు. భార్గవాక్య తపస్వీష భావన భావితాత్మని అక్షయ తీర తీరస్థాయ భార్గవయాస్తు మంగళం. ఇక్కడ భార్గవ నరసింహస్వామి సన్నిధి. పరశురాముడు ఇక్కడ ఈ సన్నిధానంలో అక్షయ తీర్థమని తీర్థవాటిన స్వామి నిత్యము స్నాన సంధ్యానుష్ఠానం చేసుకుంటూ నరసింహస్వామి గురించి తపస్సు చేస్తే నరసింహస్వామి స్వయంగా ఈ క్షేత్రంలో దర్శనం చేస్తారు. స్వామివారిని పరశురాముల వారు పునః ప్రార్థన చేసి హిరణ్య సంహారం
ఏ విధానంలో జరిగిందో ఆ విధి విధానం మాదిరిగా నాకు మరి ఒక మారు దర్శనం ఇవ్వమని ప్రార్థయపడగా స్వామి ఇక్కడ పరశురాముల వారికి నరసింహస్వామి హిరణ్య సంహార ముద్రను ఇక్కడ దర్శనం చేయిస్తారు. ఇక్కడ నవగ్రహాలలో సూర్యగ్రహానికి అధిపతి స్వామి. ఇక్కడ దర్శించుకున్న వారికి సూర్యగ్రహ దోషం ఉన్న వారికి ఇక్కడ అభిషేకము, అర్చన, పూజా విధానం చేయించుకున్న వారికి, దర్శించుకున్న వారికి కూడా వారికి నవగ్రహ సూర్య దోష నివారణం. అలా కాకుండా ఈ క్షేత్రం భార్గవ నారసింహస్వామిని, బాల ఉగ్ర నారసింహస్వామిని పిలుస్తారు. యోగానంద నరసింహ ఈ ఆలయం 2 కిలోమీటర్ల దూరంలో దిగువ అహోబిలం ఆగ్నేయంగా ఉంది. చక్రహస్తం శంఖాపీఠం రూపంలో ఉంటాడు. యాదాద్రి కొండపైన వెలిసిన యోగానంద నరసింహస్వామి ఇక్కడ ఇది పవన నరసింహ అనే మార్గంలో ఉంది. యోగానంద నరసింహస్వామి చక్రహస్తం శంఖహస్తంతో యోగపీఠంలో ఉన్నారు. ప్రహ్లాదునికి యోగనీతి శాస్త్రం అంతా నేర్పించినాడు కాబట్టి స్వామివారు యోగపీఠంలో ఉన్నట్టు దర్శనమిస్తున్నారు. ఈయన వేదాద్రి అనే కొండపైన ఉన్నాడు కాబట్టి వేదాద్రి అని ఆ కొండకు పేరు. యోగానంద నరసింహస్వామి యోగం అంతా, యోగనీతి శాస్త్రం అంతా ప్రహ్లాదుని నేర్పించినట్టు యోగపట్టంలో దేవుడు. ఇది మేము 3వసారి అండి రావటము. మన శక్తితో అయితే ఈ కొండ ఎక్కడము చేయటం అంత కాదు. భగవంతుని పైన నమ్మకం పెట్టుకొని ఎక్కాలి. భగవంతుని శక్తితోనే మనం ఈ కొండ ఎక్కుతాము. ఏ కోరికతో మేమైతే కోరికలతో అయితే ఏమి ఎక్కలేదు. నరసింహస్వామి ఆశీర్వాదం ఉండాలి అని ఎక్కుతున్నాం. ఎవరైనా ఆ రకంగా ఎక్కితే అన్నీ ఆయనే తీరుస్తాడు. చత్రవట నరసింహ దిగువ అహోబిలానికి 3 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆహా ఊహుల సంగీతానికి ప్రసన్నుడై దర్శనమిస్తాడు. ఒక పెద్ద మరివృక్షం కింద వెలసిన దేవుడు ఈయన. అందుకే ఈయనను చత్రవట నరసింహస్వామి అని పిలుస్తారు. ఇది పవన నరసింహ అదే మార్గంలో ఉంది. చత్రవట నరసింహస్వామి నవనారసింహలో 8వ మూర్తి. ఛత్రం అంటే గొడుగు, వటం అంటే మర్రి వృక్షం. గొడుగు లాంటి వటవృక్షం కింద ఆహా ఊహు అనే 2 గంధర్వుల గానానికి సంగీత ప్రియుడై స్వామి ఇక్కడ దర్శనమిచ్చిన స్వామి శాంతమూర్తి, అలంకారమూర్తి, సంగీత ప్రియుడు. నవగ్రహాలు ఈయన కేతు గ్రహానికి అధిపతి. స్వామిని దర్శనం చేసుకుంటే కేతు గ్రహ దోషం నివృత్తి అవుతుంది. ఇక్కడ కారంజ నరసింహ ఈ మందిరం ఎగువ అహోబిలం నుండి 1 కిలోమీటర్ల దూరంలో మరియు దిగువ అహోబిలం రహదారి నుండి ఒక పూర్లాంగు వద్ద ఉంది. దేవత యొక్క ప్రతిమ చెట్టు కింద ఉంది కనుక ఆంజనేయ స్వామి రామరామ అని జపిస్తున్న నేపథ్యంలో రామాంతరంలో ఆ నరసింహుడు దర్శనమిస్తాడు. అందుకే కారంజ నరసింహస్వామి అని పిలుస్తారు. లక్ష్మీ నరసింహం శరణం భవతే. లక్ష్మీ నరసింహస్వామి 9 నరసింహల్ల 5వ నరసింహర్ కారంజ నరసింహస్వామి. కారంజ నరసింహన్న కానగ చెట్టుకు పేరు కారంజ. ఆ చెట్టు కింద ఆంజనేయ స్వామి తపస్సు చేస్తారు రామ అని. లక్ష్మీ నరసింహస్వామి రామ అవతారమా ప్రత్యక్షమనే. ஒரு చేతుల విల్లు, ஒரு చేతుల సక్రం, శిరస్ మేల ఆదిశేషం. స్వామికి విశేషం 3 కన్ను, త్రినేత్రం. ఆ 3 కన్ను మూలమా స్వామి దశావతాదశ చూసి అంతా మీరే, రాముడు మీరే, నరసింహుడు మీరే, అంతా మీరైన ఆంజనేయ స్వామికి రామ అవతారమా ప్రత్యక్షమని. ఉగ్రస్తంభం ఎగువ అహోబిల ఆలయం నుండి 8 కిలోమీటర్ల దూరంలో అచల చేయకుండా 2 భాగాలుగా కనిపించి విభజించడం పర్వత చీలికలో చూడాలి. ఈ కొండ నరసింహ రూపంలో కనిపిస్తుంది. ఈ చీలికని ఉగ్రస్తంభం అంటారు. ఇక అహోబిల లక్ష్మీ నరసింహస్వామి ఉత్సవాలలో అత్యంత వైభవంగా జరిగేది పారువేట ఉత్సవం. ఈ పారువేట ఉత్సవానికి పురాణాలలో ఒక కథనం ఉంది. స్వామివారు తన పెళ్లికి తానే స్వయంగా భక్తులను ఆహ్వానిస్తానని చెప్పేవారట. అందుకే 600 సంవత్సరాల క్రితం ఆనాటి ప్రప్రథమ పీఠాధిపతి శ్రీ శఠగోప యతీంద్ర మహాదేశికన్ ఈ బ్రహ్మోత్సవానికి శ్రీకారం చుట్టారు. ఆనాటి నుండి నేటి వరకు ఈ పారువేట ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. నలభై 4 రోజుల పాటు 33 గ్రామాలలో స్వామివారి పార్వేట ఉత్సవాలు జరుగుతాయి. అంతేగాక కేవలం అహోబిల క్షేత్రంలోనే కాక
తిరుమలలో కూడా శ్రీవారికి పార్వేట ఉత్సవాలు జరుగుతాయి. ఈ పార్వేట బ్రహ్మోత్సవాలు గరుడోత్సవంతో మార్చి 2న ఈ వేడుకలు పూర్తవుతాయి. పర్వేట ఉత్సవాలు ఈ గ్రామాలలో 44 రోజులు జరుగుతాయి. ఈ నెలన్నర రోజులు అన్ని గ్రామాల్లో పండుగ వాతావరణం కనిపిస్తుంది. స్వామివారి పల్లకి మోసే బాధ్యతలు అక్కడ ఉన్న కొన్ని కుటుంబాల వారికి తరతరాలుగా వంశపారపర్యంగా కొనసాగుతూ వస్తున్న ఒక సంప్రదాయం. ఇది ఇవాల్టి బిగ్ స్టోరీ. మరో బిగ్ స్టోరీలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.